T20 సిరీస్లో భాగంగా మహిళల జట్టు ఘనంగా బోని కొట్టింది. తాత్కాలిక కెప్టెన్ స్టార్ ఓపెనర్ స్మృతి సుంధానా తన T20 కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టింది. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో 5 T20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లాండ్ను వణికిస్తూ విజయం సాధించింది. స్మృతి మందన సూపర్ సెంచరీతో కొండంత స్కోర్ కొట్టిన టీమిండియా అనంతరం ప్రత్యర్థిని 113 పరుగులకే కట్టడి చేసి 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పిన్నర్ శ్రీచరణి విజృంభణతో ఆతిథ్య జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ధశతకంతో పోరాడిన నాట్ సీవర్ బ్రంట్ అవుటైన కాసేపటికే ఇంగ్లాండ్ కుప్పకూలింది. దాంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో ఇంగ్లాండ్ ఆది నుంచి తడబడింది. పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 66 పరుగులతో ఆదుకుంది. సహచరులు విఫలమైన ఆమె దూకుడుగా ఆడి అర్ధశతకం సాధించింది. కానీ భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగించగా వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. 15వ ఓవర్ తొలి బంతికే నాట్ సీవర్ను శ్రీచరణి అవుట్ చేసింది. అదే ఓవర్లో లారెన్ బెల్ను చరణి అవుట్ చేయడంతో భారత జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక భారత బౌలర్లలో శ్రీచరణి 4 వికెట్లు, దీప్తి శర్మ 2 వికెట్లు, రాధా యాదవ్ 2 వికెట్లు, అమన్జోత్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. ఐదు T20ల సిరీస్ తొలి మ్యాచ్లోనే భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో కెప్టెన్ ఓపెనర్ స్మృతి మందన 112 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ ఫార్మాట్లో తొలి శతకంతో ఆమె గర్జించగా హర్లిన్ డియోల్ 43 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ ఇద్దరి విధ్వంసంతో టీమిండియా పొట్టి క్రికెట్లో రెండో అత్యధిక స్కోర్ కొట్టింది. చివరి 4 ఓవర్లలో భారత్ 39 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన మందనా బృందం ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3 వికెట్లు, ఆర్లోట్, ఎకిల్స్టోన్ చెరో వికెట్ తీశారు. ఇక రెండో T20 మ్యాచ్ జూలై 1వ తేదీన బ్రిస్టల్ వేదికగా జరగనుంది.